గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వకుండా బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. మైనార్టీల కంటే ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి లాభం పొందాలనే ప్రయత్నం దేశ ఐక్యతకు ప్రమాదమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గానికి సమాన గౌరవం ఉండాలని చామల పిలుపునిచ్చారు. అజహరుద్దీన్ వంటి ప్రతిభావంతుడికి గౌరవం ఇవ్వడం రాజకీయ పక్షపాతం కాదని స్పష్టం చేశారు. పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ తోటి కుమ్మక్కై భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దని చెప్పి అవయ దానం చేసి మరీ గుండు సున్నా తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి 8 సీట్లు గెలిపించింది. వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఒప్పందాల గురించి కవిత గారి మధ్య ఎన్నో వేదికల మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అంతర్గతమైనటువంటి ఏకాభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎలాగూ మైనారిటీలు బీజేపీకి ఓటేయరు కాబట్టి మైనారిటీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కి వచ్చే విధంగా బీజేపీ వైఖరి ఉన్నట్టుగా మనకి ఈరోజు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని, అది ఒక భారతదేశ క్రికెట్ జట్టుకు సారథ్యం వహించినటువంటి అజరుద్దీన్, ఈరోజు హైదరాబాద్ నగరానికి చెందిన అజరుద్దీన్ భారతదేశ జట్టులోకి వెళ్లి హైదరాబాద్ నగరం పేరును ఆ రోజు గడించింది. ఆ రోజు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిండు. భారతదేశానికి కెప్టెన్ గా, రథసారథిగా ఉండి ఎన్నో విజయాలు సాధించి భారతదేశానికి కూడా మంచి